చాలా బాగుందండి. సో విష్ణు అన్న వన్ మ్యాన్ షో ఆడేసుకున్నాడు ఒక్కొక్క ఆట. ఇక విష్ణు ఉన్నాడంటే కామెడీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే మించి చేస్తాడన్న. సో ల్యాగ్ అనేది ఏం లేదండి. అంటే కొన్ని చోట్ల స్లో అయితే అవుతుంది, ప్రతి సినిమా స్లో అయితే అవుతుంది. సో ఇది కూడా స్లో అవుతుంది కానీ మనకు మూవీలో అయితే దింపుతుంది. ఖచ్చితంగా కొంచెం కనెక్ట్ అయితే అవుతారు. ఎందుకంటే ఈ జాతకాన్ని నమ్మడం, అది నమ్మడం, ఆ తర్వాత కొన్ని ట్రాష్ అవి ఇవి అని చెప్పేసి చాలా మంచిగా చూపించారు. సో దీంట్లో లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అదైతే హైలైట్ ఉంటుంది. బాగుందండి. హీరోయిన్ కూడా బాగుందండి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చేసుకున్నారు బ్రో. లాస్ట్లో ఎట్లాగైనా మ్యారేజ్ చేసుకున్నారు, 2 సార్లు చేసుకున్నారు. అదే హైలైట్. సో ఒకసారి తుత్తు మాత్రం, ఆ తర్వాత చాలా మంచిగా చేసుకున్నారు. చాలా అయితే చాలా బాగుందండి నిజంగా. చెప్పినా కదన్న, వన్ మ్యాన్ షో అన్న. ఎవరున్నా లేకపోయినా శ్రీ సత్య అన్న కూడా ఉన్నాడు. కాకపోతే శ్రీ సత్య అన్న అతని టైమింగ్ వేరే, అతని కామెడీ వేరే. కానీ శ్రీ విష్ణు ఏంటంటే ఆయన 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 మాటలే వేరు, మొత్తం లోపలే గుణికేస్తున్నాడు. అది తర్వాత స్లో మోషన్లో ఒకసారి మళ్ళీ వింటే అర్థమవుతాయి మాకు కూడా. స్లో మోషన్ పెట్టి వినాలి అవి. అది ఖచ్చితంగా హిట్ అవుతుందండి. మ్యూజిక్ చాలా బాగుందండి. ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టోరీ ఏం రొటీన్ కాదన్న, చాలా వెరైటీగా ఉంది స్టోరీ. చాలా వెరైటీగా ఉంది స్టోరీ అయితే, చాలా వెరైటీగా ఉంది. దీంట్లో ఎక్స్పెక్టేషన్స్కి అయితే మినిమం మ్యాచ్ అవుతుంది. మనం ఆ జాతకాల దృష్టిలో అది పెట్టుకొని వెళ్తే, అంటే జాతకాలని నమ్మొద్దు అనేది కూడా చూపించేశారు లాస్ట్లో. చాలా బాగుంది అది. బాగుందండి. ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. కామెడీ ఎంటర్టైనర్. జనరల్గా మనం మీమ్స్ అవి ఎక్కువ చూస్తుంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఎంటర్టైన్మెంట్ మనకి ఇస్తున్నారు. బాగుంది సినిమా, చాలా బాగుంది. జాతకాలు అవి రెగ్యులర్ స్టోరీ కదా, అది మరి మనకి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్లో మనకి సబ్జెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం మనం వచ్చాం కాబట్టి మూవీ చూడడానికి సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఫైన్. సాంగ్స్ బాగాలేవంటే ఇట్స్ ఓకే. బాగాలేవంటూ ఏం లేదు, ఇట్స్ ఓకే. హీరో యాక్టింగ్ తెలిసిందే కదండి. శ్రీ విష్ణు యాక్టింగ్ ది బెస్ట్ ఇచ్చారు. యాక్టింగ్, కామెడీ టైమింగ్ అండ్ ఆయన ది బెస్ట్. హీరోయిన్ ఓకేనండి, బాగానే చేశారు. లేదు, తను చేయాల్సింది తను యాక్టింగ్ చేశారు, బాగానే చేశారు. తన రోల్ కూడా బాగానే ఉంది. కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్. మనకి సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మనకి ఏముండదండి. ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్లో మనం సబ్జెక్ట్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం? కామెడీ టైమింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇట్స్ ఓకేనండి. ఓవరాల్ హిట్, కానీ పెద్ద హిట్ ఏం కాదండి. హిట్, ఎంటర్టైన్మెంట్ హిట్ అండి. సో విష్ణు సినిమా కోసం వచ్చాను, బట్ విష్ణు సినిమా విన్యాసం, టైటిల్ కూడా కరెక్ట్గా అదిరిపోయినట్టునే ఉంది సినిమాకి. ఫస్ట్ 25 to 30 minutes మంచి కామెడీ ఉంది. తర్వాత 20 minutes వచ్చేసి లైట్గా మన మైండ్ పరీక్షిస్తూ ఉంటుంది, మా మూవీ ఎక్కడ వెళ్తుందని చెప్పేసి. దాని తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఎమోషన్ లేకపోతే మళ్ళీ సినిమా అదొక విన్యాసం అయ్యేది. బట్ సూపర్ విన్యాసం అండి ఇది. సినిమాలో ఒక బ్లెండర్ మిస్టేక్ అనుకున్నా, వర్షం పడకముందే హీరో హీరోయిన్ తడిసి ముద్దైపోతారు. ఎట్లా రెయిన్ డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు కదా. సో ఓవరాల్గా సినిమా అనేటువంటిది అబవ్ యావరేజ్ హిట్ అండి. విష్ణు గారికి ప్రస్తుత సినిమాలు ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా ఆడుతుంది సినిమా. రేషన్ కార్డు లెక్క నెలకు సినిమా చేసి ఎన్ని సినిమాలు చూడాలన్నా నాకు అర్థం కాదు. విష్ణు గారి సినిమాలు దీనికి ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది తర్వాత. కామెడీ బాగుంది, బట్ సత్యరాజ్కి కామెడీ సపోర్టింగ్ రోల్ కామెడీ ఇచ్చింటే ఇంకా అద్భుతంగా పాప కదా. పాప బాగుంది నిజంగా చెప్పాలంటే, సూపర్. కాకపోతే కొద్దిగా పొట్టిగా ఉంది. ఎట్లా పొట్టిగా ఉంది కనుక్కున్నా అంటే, ఆ ఏళ్ళు ఇట్లా చూపించేటప్పుడు ఏళ్ళు మరీ సన్నగా ఉన్నాయి, బట్ చిన్నగా ఉన్నాయి. నువ్వు ఖాళీగా ఉంటే సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఆడుతుంది, మీకు ఖాళీగా లేకపోయినా సినిమా ఆడుతుంది. అర్థమైందా? సో మొత్తానికి సినిమా ఆడుతుంది. ఓకే, రైట్. చెప్పినా కదన్నా, ఎన్నిసార్లు చెప్పాలా? నెక్స్ట్ సినిమా కూడా చెప్పి అన్ని హిట్లు ఇప్పుడే ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక సినిమా వస్తుంది, దాన్ని కూడా చెప్పాలి కదా. నేను అందుకే కూడా ఎత్తి పెట్టుకున్నాను. ఓకేనా? సినిమా యా, అఫ్ కోర్స్. ఇంకా మీరు రాకపోతే దరిద్రం, కానీ వస్తే మటుకు విన్యాసమే. ఓకే, బాగుందన్న, నాకు నచ్చింది సినిమా. ఎంటర్టైన్ అయ్యా. అంటే మనం 2.5 hours మూవీ సినిమాకి ఎందుకు వస్తాం? నవ్వుకోవడానికి. ఆ నవ్వులు పండించారు. అండ్ విష్ణు గారు అంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళే ఇచ్చారు టైటిల్, మనం చెప్పక్కల్లా. సో ఎంటర్టైన్మెంట్ కింగ్ అన్నప్పుడు ఆయన నుంచే వచ్చే పంచులు బాగుంటాయి. విష్ణు గారి సినిమాలు, శ్రీ విష్ణు గారి సినిమాలో మనకు మెయిన్గా ఫీల్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే, నవ్వు వచ్చినా నవ్వుకోలేమన్నా హ్యాపీగా. ఆ నవ్వులో ఇంకో డైలాగ్ ఏమన్నా, ఇంకో బూత్లో ఏమన్నా పక్క వెళ్ళిపోతేమో, ఆయన ఏ డైలాగ్ వదిలేశారా, ఏ పంచ్ వదిలేశారా అని ఫీల్ అవుతుంటాం. సో అదొకటి, దానివల్ల అదవుతే. అందుకే అంటున్నా, నవ్వుకోలేం. గట్టిగా నవ్వితే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతామో అని భయపడాల్సి వస్తుంది. సో సినిమా అంతా అయిపోయిన తర్వాత గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటాం అనమాట. శ్రీ విష్ణు గారి స్పెషాలిటీ అది. సినిమా చూస్తున్నప్పుడు నవ్వు వచ్చినా ఆపుకొని ఏం డైలాగ్ ఉంది, నెక్స్ట్ ఏంటి,
అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్తో కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం చూడండి, అది మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఆయన దగ్గర నుంచి. రొటీన్ స్టోరీ, కొత్త స్టోరీ లేదు, కొత్త కథ కాదు, రొటీన్ స్టోరీ. బట్ రొటీన్ స్టోరీని డీల్ చేసిన విధానం బాగుంది. అండ్ ఆ ప్రాబ్లం కాకుండా దాన్ని వేరే ప్రాబ్లం వైపు చూపించి ఎండ్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా. అదే ఇంటర్వెల్ రిలీజ్ చేసిన సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇంకో ప్రాబ్లం తీసుకొచ్చారు కదా. సో అది ఎంటర్టైన్ అవుతాం ఖచ్చితంగా. మనకు సినిమా నవ్వుకోవాలి, నవ్వుకున్నాం, ఎంటర్టైన్ అయ్యాం. అంటే ఉన్నారుగా ఈ రోజుల్లో జరిగేదాన్ని చాలా రియలిస్టిక్గా చూపించారు అంతే. ఉన్నారు ఆడపిల్లలు అలా సిగరెట్. హీరోయిన్ చాలా బాగా చేసింది. నైన్సారిక పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ చాలా క్యూట్ అండ్ బబ్లీ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మురళీ శర్మ గారు, సత్య గారు, గోపరాజు రమణ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, సో ప్రతి ఒక్కళ్ళు ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు ఉన్నంత వరకు. అండ్ విష్ణు గారు వన్ మ్యాన్ షో కంప్లీట్లీ హీ స్టీల్స్ ద షో అంతే. లేదు నా ఫ్లోతో వెళ్ళిపోతాయి, అలా గో విత్ ద ఫ్లో. ఏం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఎంజాయ్ చేస్తాం. అంటే మనకు బోర్ కొట్టదు ఎక్కడ కూడా. పాత సినిమా సాంగ్స్, దాన్ని ఫన్ చేయడము, మీమ్ కంటెంట్, ఉదయ్ కిరణ్ గారి సాంగ్, ఆర్పి పట్నాయక్ గారి సాంగ్, వానా 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 అనుకుంటూ, సో ఎవ్రీథింగ్ అంటే మనం నవ్వుకుంటూ ఉంటాం కాబట్టి అది ఎంటర్టైన్మెంట్. ఓవరాల్గా సినిమా థియేటర్లో విష్ణు గారి విన్యాసాలు చూడాలనుకున్న వాళ్ళు మామూలుగానే వేరే వాళ్ళ డైరెక్షన్లో ఆయన విన్యాసాలు వేరే ఉంటాయి, ఆయన పేరు మీద వచ్చిన విన్యాసం. సో థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా. సినిమా ఎంటర్టైన్ అవుతారు, నవ్వుకుంటారు, హ్యాపీ మూడ్లో ఫ్రెండ్స్తో బయటికి వెళ్తారు. విష్ణు విన్యాసం టైటిల్ శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా హాస్యంతో డైలాగ్స్కి బూస్టప్ లాగా సత్య కామెడీ కూడా అవసరం అని చెప్పచ్చు. ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఒక బాడీ లాంగ్వేజ్తో విష్ణు అయితే కనుక వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. ఈ సినిమా మ్యూజిక్, సాంగ్స్, డైలాగ్స్ కూడా డైరెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఫస్ట్ హాఫ్ కామెడీగా తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్ ఎమోషన్తో ఫీల్ గుడ్ మూవీ అన్న మూడ్లో ఇటు లవర్స్కి అటు పేరెంట్స్కి ట్విస్ట్ అయితే కనుక బాగా రివీల్ అయ్యింది. రొటీన్ స్టోరీ అంటే మన పాయింట్లోకి వెళ్ళకూడదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క నిర్ణయం ఉంటుంది కాబట్టి ఫస్ట్ డిపెండ్ అయ్యాడు, తర్వాత చేంజ్ అయ్యాడు. ఆ చేంజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతారన్న క్యూ అనేది సినిమా చూస్తేనే ఆ ఫన్ అనేది వస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్ మూవీ, వాచబుల్. అంటే శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ అన్న, వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. నిజంగా అసలు మామూలుగా కాదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా అయితే. అసలు కామెడీ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉండి మళ్ళీ సెకండ్ హాఫ్లో అయితే ఆ ఎమోషన్స్ కానీ, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే హీరోయిన్ స్క్రీన్ మీద కనిపించిన వెంటనే మనకు తెలియకుండా మనకే నవ్వు వచ్చేస్తుంది అన్న, అలా ఉంది నిజంగా. అసలు వేరే లెవెల్. సాంగ్స్ అయితే అసలు మామూలుగా అంటే సాంగ్స్ వచ్చినాయా లేవా అని కూడా మాకు తెలియదు, ఎందుకంటే అంత వైబ్ అవుతాం సినిమాలో అయితే. విష్ణు విన్యాసం అనే సినిమా మంచి కామెడీ సినిమా అన్న, నిజంగా చెప్తున్నా కదా. అంటే ఫ్యామిలీస్కి, పేరెంట్స్కి కొన్ని డైలాగులు అర్థం కాకపోవచ్చు, కానీ మన యూత్కి, మన కుర్రోళ్ళకి అయితే అసలు మామూలుగా కాదు, బీభత్సంగా అర్థమైపోతాయి. ఎందుకంటే మన ఓడియమ్మ బంటి కానీ అంతా ఇన్స్టాగా డైలాగ్స్ ఇవన్నీ పెట్టిరు, కానీ ఇన్స్టాలో ఉన్న డైలాగులు అన్నీ పెట్టినా కానీ మాకు ఎక్కడ బోర్ అనేది కొట్టలేదన్న. ఎందుకంటే మంచిగా ఎంగేజ్ చేసిండు విష్ణు గారు అయితే. నిజంగా శ్రీ విష్ణు గారికి ఇప్పటివరకు ఏ అవార్డులు రాలేదు అన్నారు. నిజంగా రాలేదని కూడా సినిమాలో కూడా ఒక మంచి డైలాగ్ కూడా ఉంది. కానీ ఈ ఇయర్ అయితే నిజంగా పక్కా ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు అయితే రావాలన్న. నిజంగా శ్రీ విష్ణు గారు అయితే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉందన్న.